షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అందరికీ వరంగల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కొండా సురేఖ గారు. ఎందుకంటే ఒక మహిళగా కింద స్థాయి నుంచి ఈరోజు మంత్రి స్థాయి వర్గంలో తనకంటూ ఒక స్థానం, రాజకీయాల్లోనే వినూత్నమైన ప్లేసు. మహిళలు బయటకు వచ్చి పనిచేయాలంటే కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఎవరికే కష్టం వచ్చినా సరే అండగా నిలబడేటువంటి మహిళ కొండా సురేఖ గారు. అలానే వాళ్ళ క్లాస్మేట్స్తో ఈరోజు అందరూ కూడా గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బెస్ట్ ఫ్రెండా మీరు? అంటే అందరికీ రాజకీయాల్లో కొండా సురేఖ అక్కగానే అందరికీ తెలుసు. మీరు అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫన్నీ విషయాలు కానివ్వండి, మీరు చేసే అల్లరి, మీరు ఎలా ఉండేవాళ్ళు అంతా కూడా తెలుస్తుంది కదా. సో అసలు మీకు ఈ కాలేజ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక మహిళగా బయటకు వచ్చారు, ఫ్యామిలీ అంతా వేరు, మళ్ళీ రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానంలో తెలంగాణ మొత్తం కాదు మొత్తం దేశం కూడా తిరిగి మీ వైపు చూసేలాగా మీ మార్క్ వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే? ఇప్పుడైతే ప్రస్తుతం నేను బాల్యంలో ఉన్నాను, స్కూల్లో ఉన్నాను, ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఎందుకంటే లష్కర్ బజార్ స్కూల్ అని సుజాతారెడ్డి స్కూల్ అంటారండి. అందులో చాలా ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. రూమ్స్ అన్నీ కూడా ఇట్లా చుట్టూ ఉంటాయి, మధ్యలో ప్లేస్ ఉంటుంది. ఆ టైం ఇస్తారు కదా, ప్లేయింగ్ టైం అని, ఇంటర్వెల్ అని, అవి ఇచ్చిన లంచ్ చేసినా కూడా మళ్ళీ స్కూల్ అయిపోయినాక కూడా వెంటనే ఇళ్ళల్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. దాదాపు ఒక గంటన్నర ఆడుకొని మరీ వెళ్ళేవాళ్ళము. అందరికీ సెక్షన్స్ ఉండేవి, ఏ సెక్షన్ అనే భేదం లేకుండా కూడా ఆటల పోటీలు అయితే ప్రతి సంవత్సరం అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్కూల్ డే సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆనవాయితీ మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ స్కూల్ డే సెలబ్రేషన్స్కు డ్రామాలు, డాన్సులు, దానికంటే ముందు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరిగేవి మాకు. దాదాపుగా అన్నింటిలో నేను ఫస్ట్ ప్రైజ్లే తెచ్చుకునేదాన్ని. అప్పటి నుంచి కూడా నేను యాక్టివ్గా ఉండేదాన్ని. అదే కాకుండా నాకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈరోజు నేను స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడుతున్నాను అంటే ఆ బీజం నాకు ఆ రోజే పడింది, స్కూల్ డేస్లోనే. కాబట్టి అప్పటి నుంచే నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, క్లాస్ పీపుల్ లీడర్గా ఉండేదాన్ని, స్కూల్ పీపుల్ లీడర్గా కూడా ఉండేదాన్ని. ఆ విధంగా కొంత నాకు లీడర్షిప్ అనేది అప్పటి నుంచే ఉంది. అనుకోకుండా మా హస్బెండ్ పాలిటిక్స్లోకి రావడం, అది ఈరోజు నాకు కలిసి వచ్చింది. అని అందరూ కూడా మీది లవ్ మ్యారేజ్ అంటూ ఉంటారు, అది నిజమేనా అమ్మ? 100%. అంటే స్కూల్ డేస్ ఆర్ కాలేజ్లో ఎప్పుడు పరిచయం? ఫస్ట్ కాలేజ్ డేస్లో, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అంటే డిగ్రీలో మీది ఏ గ్రూప్ అమ్మా? నాది బీకామ్ కామర్స్. ఇప్పుడు నేను ఎంబీఏ చేస్తున్నాను, ఎవరికి కూడా తెలియదు. ఎంబీఏ చేస్తున్నారు ఇప్పుడు? ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నాను. 3 సెమిస్టర్స్ అయిపోయినాయి, ఇంకొక సెమిస్టర్ ఉంది. మొన్న ఎలక్షన్స్ టైంలో ఉండే, అప్పుడు రాయలేకపోయాను. ఈ 2-3 నెలల్లో మళ్ళీ అటెండ్ అవుతాను. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నారు కదా ఇలాగా, అంటే గతంలో ఉన్నటువంటి స్కూల్ డేస్లో ఒక మంచి మూమెంట్, మీకు గుర్తుండిపోయేటువంటి హ్యాపీ మూమెంట్ ఏమన్నా ఉందా స్కూల్లో? వాళ్ళ స్కూల్లో స్టేజ్ మీద చేసిన అప్పుడు డ్రామాలు ఎక్కువ చేసేదాన్ని నేను. ఈరోజు నా ఫ్రెండ్స్ మధ్యలో డాన్స్ చేయడం చాలా అంటే అంటే నేను నా కూతురు, నా మనమరాలు ఫంక్షన్, శారీ ఫంక్షన్కి సంగీత్ రోజు చేశాను. 35 సంవత్సరాలు నేను ఎక్కడ కూడా నేను ఒక స్టెప్ వేసింది నాకు తెలియదు. చాలామంది ఫోర్స్ చేస్తారు, కానీ నా పర్సనాలిటీలో నేను ఎప్పుడూ అట్లా ఉంటాను. కానీ ఈరోజు నేనే బ్రేక్ చేశాను ఆ పర్సనాలిటీని. అంటే నేను ఫస్ట్ స్టెప్ వేసినా కానీ వాళ్ళందరూ వేశారు. ఎందుకంటే ఇంత ఆనందమైన సమయాన్ని గడిపినప్పుడు మెమరీస్ అనేటివి ఉండాలి, ఆ మెమరీలు పంచుకోవాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు అందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను స్టెప్ వేయడం. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికీ అనిపిస్తూ ఉంటుంది, అంటే వాళ్ళకి మీరు దగ్గరగా తెలుసు, చూసే వాళ్ళకి ఒక మంత్రి స్థాయి, మీరు మీ దగ్గర రావాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కానీ ఒక మంత్రి అనేది కూడా మర్చిపోయి మీరు చాలా చక్కగా ఆటపాటలు ఇదంతా కూడా వేస్తున్నారు. చూసే వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు, అసలు తనేనా మా ఫ్రెండ్ అయినా ఒక మంత్రి మాతో ఇలా ఉందని. ఎలా అనిపిస్తుంది వాళ్ళందరూ మీట్ అయినప్పుడు? అంటే నన్ను జనరల్గా వీళ్ళే కాదండి, ఎవరి దగ్గర కూడా నేను ఆ పదవి అంటే అపియరెన్స్ కనపడదు నా దగ్గర. ఎందుకంటే అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఉంటే ఇప్పుడు నేను సంధ్య, ఇదేమో నాతో తోట ఉంటుంది, దానిని రాబోయేంట ఇది అది అని మాట్లాడు. స్కూల్ డేస్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి అసలు? అప్పటి నుంచి అదే, దానింటికి ఎక్కువ వెళ్ళేదాన్ని. వాళ్ళు లక్ష్మీ స్కూల్ ఎదురుగా సందులోనే వాళ్ళ ఇల్లు ఉండేది. మీ మధ్యలో బ్రేక్ అయింది, తర్వాత మా రిలేటివ్ ద్వారా తను కలిసింది. అప్పటి నుంచి దాంతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఇప్పుడు వీళ్ళందరూ కలిసారు, వీళ్ళతో కంటిన్యూ. అంటే గెట్ టుగెదర్ మహిళా దినోత్సవం సందర్భంగా చేసుకున్నా, లేకపోతే ఇండివిజువల్గానే అనుకుని గెట్ టుగెదర్ పెట్టుకున్నా? తెలీదు. తను అరుంధతి అని మా ఫ్రెండ్, మా శైలజ వాళ్ళ సిస్టర్ అన్నట్టు, తను అరేంజ్ చేసింది. నాకు సంధ్య చెప్పింది. సంధ్యకు వీళ్ళందరూ కూడా టచ్లో ఉంటారు, నేను ఎవరితో మామూలుగా లేను టచ్లో. ఈరోజు అఫీషియల్గా వీళ్ళు పెట్టంగానే నాకు కూడా ఇందులో పార్టిసిపేట్ కావాలి అని అనుకున్నాను.
కలిసి వచ్చింది, వచ్చాను, కలిశాను. అంటే చాలా బిజీ షెడ్యూల్ అమ్మా మీది, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మంత్రి శ్రీనివాస్ పొంగులేటి ఇన్ఛార్జ్ గారు కూడా రావడం, సీతక్క మీరు అందరూ కూడా చాలా బిజీ షెడ్యూల్. అసలు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇక్కడ రావడం అసలు ఎట్లా? హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. కొండా సురేఖ గారు అంటే మంత్రిగా అందరికీ ఒక భయం, అంటే కొండా ఫ్యామిలీ అంటే కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ కొండా సురేఖ గారు ఎలా ఉండేవాళ్ళు, అసలు ఏంటి అనేది వాళ్ళ ఫ్రెండ్స్కే తెలుస్తుంది. అందులో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. అంటే ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు అంటే అందరికి ఒక గౌరవం, వెళ్ళాలంటే భయం. కానీ మీకు బెస్ట్ ఫ్రెండ్ అనే ఆ అక్క గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఎట్లా అంటే ఎట్లుండేది స్కూల్ డేస్లో అక్కలో ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఏమన్నా మర్చిపోలేని చిలిపి చేష్టలు ఉన్నాయా? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే అవేం గుర్తులేవు, కానీ చాలా క్లోజ్గా ఉండేదండి, చాలా ఫాస్ట్గా ఉండేది, అన్నిట్లో స్పెండ్ చేసేది, ఎప్పుడైనా కూడా క్లోజ్గా ఉండేది, చాలా బాగా మాట్లాడేది. ఇప్పటికీ మేము రావే పోవే అని అనుకుంటాం. 75 నుండి ఫ్రెండ్స్ని ఇలాగే ఉండాలి మేము మా జీవితాంతం అని అదొకటి కోరుకోవడం. అంటే కొండా సురేఖ అక్క గారిలో మర్చిపోలేని ఒక మంచి క్వాలిటీ కానివ్వండి, ఏదన్నా కోపం వచ్చి చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉందా స్కూల్లో? కోపం వచ్చి అని ఏం లేదు, కానీ మేము అందరం క్లోజ్గా ఉన్నప్పుడు ఎట్లుండేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నదన్నా ముందని చేసేది, వచ్చేసేది వెంటనే మాతో వచ్చేది. మేము మా ఇంట్లో చాలా పెద్ద హౌస్ ఉండేది, మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెట్లు ఎక్కి దానిమ్మకాయలు కోసుకోవడం, జామకాయలు కోసుకోవడం, అట్లాంటి చాలా యాక్టివిటీస్ అంటే ఫన్నీ యాక్షన్స్ ఏంటంటే ఎక్కువగా చెట్లు ఎక్కి పండ్లు అవి కోసుకోవడము, మేమందరం కలిసి ఆడుకోవడం అట్లాంటివి ఉండేది అన్నట్టు తను స్కూల్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.